మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త నాటకాలకు తెరలేపారని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు మండిపడ్డారు. సిద్దిపేట బీజేపీ కార్యాలయంలో రఘునందన్ రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ఎన్ని కోట్లు ఇచ్చారని మెదక్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారని ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లాలో 100 మంది తనలాంటి వారి జీవితాలను కేసీఆర్ ఆగం చేశారని అన్నారు. మెదక్ ప్రజలతో కేసీఆర్ పేగుబద్దం ఉందంటూ కొత్త నాటకాలు ఆడుతున్నారని, సెంటిమెంట్లు రగిలించడానికి ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ 10 సంవత్సరాలు ఎంపీగా ఉన్నా కూడా పార్లమెంట్లో 2% అటెండెన్స్ కూడా లేదని ఎద్దేవా చేశారు. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో టీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన నాయకులకు మెదక్ ఎంపీ సీట్లు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. మెదక్ ఎంపీ అభ్యర్థిగా తాను గెలవటం ఖాయం అయిపోవటం వల్లనే కేసీఆర్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మరి నువ్వు కామారెడ్డిలో ఓడిపోయినావు కదా, నువ్వెందుకు తిరుగుతున్నావు తెలంగాణ అంతా? ఒక ఎమ్మెల్యే గెలవడం చేతగా నువ్వు 17 ఎంపీలు ఎట్లా గెలిపిస్తావు? ఏం సూత్రం ఇది? నేనే పిలిచి ఇచ్చిన వెంకట్రామిరెడ్డికి. ఏం కట్టలు కట్టించిండు అని ఇచ్చినావు వెంకట్రామిరెడ్డికి? ఎన్ని కట్టలు కట్టించిండు? కట్టలు కట్టియకపోతే ఎందుకు ఇచ్చినావు? జై తెలంగాణ అన్నోనికి ఎందుకు ఇవ్వలే? ఇంకా దానికి చెప్పుకుంటుండు నేనే ఇచ్చినా అని. ఏం గొప్పతనం చేసినావు నువ్వు ఆయన ఇద్దరు కలిసి? ఎన్ని కొంపలు గున్నాయి మెదక్లో నీ వల్ల ఆయన వల్ల? మాకు మాట్లాడడం రాదా? మంచిగా సారు మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు అని గౌరవంగా మాట్లాడితే ఏం గౌరవం కాపాడుకుంటున్నావు నువ్వు? ముఖ్యమంత్రి చేసినావు కదా 10 ఏళ్ళు. ఆయనతోటి పైసలు పంపించుకొని, ఆయన బినామీగా పెట్టుకొని, ఆయనతోటి భూములు కొనిపించుకొని, నా నోట్లే నోరు ఎందుకు పెడతారు మీరు?